భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా ఆర్&బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్నాక ఆగస్టు 15న భారతదేశమంతా కూడా ఒక పండాలా చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అభియాన్ అనే పేరుతో ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలని, దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి దేశభక్తి పెంపొందించేలా కార్యక్రమాలు తీసుకుందని, వాటిలో ప్రతి నియోజకవర్గంలో ఆగస్టు 11, 12, 13 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించడం, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేయడం, ఆగస్టు 14న విభజన విభీషక సంస్కరణ దివాస్ పురస్కరించుకుని హాల్ సమావేశాలు నిర్వహించడం, అన్ని ఇళ్లు వ్యాపార సంస్థలపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం, ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు జాతీయ భావంతో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకోవాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సంయోజక్ లలిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గోంది అశోక్, జిల్లా కార్యదర్శి ఈశ్వర్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇలియాస్, ఎస్టీ మోర్చా జీ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారు తీసుకోవాల్సిందే. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని కేవలం కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనో లేకపోతే పాఠశాలలోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనే జెండాలు ఎగరేసేది కాకుండా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగాలి. ప్రతి ఒక్క ఇంటిపైన త్రివర్ణ జెండా ఉండాలి, ప్రతి ఒక్క కార్యాలయం కూడా ఉండాలి, ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకుడికి ఆ యొక్క స్వతంత్ర దినోత్సవము అయిన తర్వాత అంతకుముందు ప్రాణత్యాగాలు చేసిన మన దేశభక్తుల యొక్క వివరాలు ఈ ముందు తరాలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ 11, 12, 13, 14 ఈ 5 రోజుల్ని ఒక పండుగ వాతావరణంలో రోజు ఒక కార్యక్రమం జరగాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పోవాలి. విద్యార్థులు కలుపుకోవాలి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం యొక్క విశిష్టత, స్వతంత్ర పోరాటంలోన బలిదానాలు, ప్రాణత్యాగాలు ఇవన్నీ తెలియజేయలేని ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుని, అభియానాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలోన జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం, జోనల్ వారీగా దానికి ఇన్ఛార్జ్లు ఇవ్వడము, మండలాల లెవెల్గా మనం ఒక 3 త్రిసభ్య కమిటీ వేసుకోవడము, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ బూత్ ఉన్న కనీసం ఒక 200-300 ఇండ్లపైన జెండాలు ఎగరాలి, అన్ని ఇంట్లో ఎగరాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆగస్టు 11 నుంచి 14 దాకా తిరంగా యాత్ర నిర్వహించాలి. ఇందులో యువమోర్చా, భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రధాన భూమిక పోషిస్తుంది. వారి యొక్క నాయకత్వంలో పార్టీ సమాజంలోని విద్యార్థులందరినీ కలుపుకోమని చెప్పేసి చేస్తున్నారు. అదేవిధంగా 12, 14 తేదీల్లో ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటంలో ఉన్న అసలు భాషలో గాంధీ మహాత్ములు కానీ లేకపోతే బాలగంగాధర్ తిలక్ కానీ వాళ్ళంటి యొక్క జాతీయ విగ్రహాల్ని శుభ్రం చేసి వారికి నివాళులు అర్పించడము. అదేవిధంగా 14వ తేదీ మనందరికీ తెలుసు, కేవలం మనకి స్వతంత్రం వచ్చిందే తెలుసు, కానీ దేశం విభజింపబడింది. ఆ స్వతంత్రం ఇచ్చే దాంట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా విభజించారు, ఖండించారు, పాకిస్తాన్ని వేరు చేసి మన దేశానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా జనాలకి ప్రజలకి అందరికి తెలిసే ఉద్దేశంతో ఆ రోజు ఒక మౌనయాత్ర చేసేసి ఈ ఒక హాల్ మీటింగ్, విశిష్ట వ్యక్తులతో విద్యార్థులతో ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేస్తున్నాం. అదేవిధంగా 15వ తేదీ మనందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్క ఇంటిపైన జెండా ఎగరేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా మాజీ శాసనసభ్యులు, రాయలసీమ మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కాపు రామచంద్రారెడ్డి గారికి బాధ్యత ఇచ్చారు. వాళ్ళు రావాల్సింది వేరే ఉన్నటువంటి మధ్యలోకి వచ్చేసి తిరిగి వేరే ఇంపార్టెంట్ వర్క్లు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీడియా కూడా అన్ని విషయాలని కవర్ చేస్తూ జాతీయ స్ఫూర్తిని సమాజంలో నింపే భాగ్యం మా భాగం తీసుకొని చూపించుకోవాలని అందరినీ కోరుతున్నాం.